ఆ శివనామ స్మరణమే నా ధ్యేయం. నన్నెవరు పిలిచినా మర్యాదగా పిలవాలి. అది నాకున్న బలం కాదు, నా పేరుకున్న బలం. సిఐ గారు, సాటి మనిషిని గౌరవించడం నేర్చుకోండి. అదే మీ కీర్తిని పెంచుతుంది. నిజమే, మీరు చెప్పింది గుర్తుందా బైరాగి? ఆడపిల్ల ఆత్మ అందరినీ చంపుతుందని. నిజం నిజం. ఈ బైరాగి ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఆ కేసు నాకు ఛాలెంజింగ్గా మారింది. ఇప్పటికీ 3 చచ్చిపోయారు. కాదు, చంపబడ్డారు. ఇంకొకరిని చంపి గాని ఆత్మ పరమాత్మలో ఐక్యం కాదు సిఐ గారు. పునరపి మరణం, పునరపి జననం. మానవులు తమ కర్మలతో పాప పుణ్యాలతో మళ్లీ మళ్లీ జన్మిస్తారు. ఇది సత్యం. ఈ పాప పుణ్యాలు పరిపక్వం కాగానే మానవుడు మృత్యువడిలో సేద తీరి, అంటే మరణించి పరమాత్మలో ఐక్యమైపోతారు. ఇది జన్మజన్మల రహస్యం. మీరు సర్వం తెలిసిన వాళ్ళలా ఉన్నారు. దయచేసి ఈ కేసు నుండి నన్ను గెలిపించమంటావు. నీ అధికారాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టి నన్ను అర్థించావు కాబట్టి నీకు జయాన్ని ప్రసాదిస్తాను. అది మరొకడిని చంపడానికి సిద్ధపడుతోంది. ఆ ఒక్కడు నీకు ప్రాణాలతో దొరికితే. మీకు ఇన్ని శక్తులున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. అది ఈ కాలంలో. దైవశక్తిని పొందడానికి ఏ కాలమైతేనేంటి సిఐ గారు? నిష్ఠతో అహర్నిశలు సర్వం త్యాగం చేసి, మనసు లగ్నం చేసి ఆయనను స్మరిస్తే, మనసా వాచ కర్మణ ఆయనను స్మరిస్తే ఆ పరమేశ్వరుడే వశమవుతాడు. ఏ ఆత్మనైనా నా వశం చేసుకుంటా. పద. అరే హే కమాన్, సర్ప్రైజ్ ఇచ్చావేంటి? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. ఎలా వచ్చావు? నా ప్రేమ ముందు నీ తలుపులు కూడా తెరుచుకున్నాయి తెలుసా? పెళ్లి చేసుకుందాం గిరి, ప్లీజ్. చేసుకుందాం. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. వద్దు గిరి, ఇంట్లో వాళ్ళు నిన్ను హంతకుడిగా భావిస్తున్నారు. ఓకే, లీవ్ ఇట్ దట్ మ్యాటర్. ఆర్ యు రెడీ టు ఎంజాయ్ విత్ మీ? ఎస్, ఐఎమ్ రెడీ. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.